देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాభ్యో నమః। నిన్న రోజున సుఖ మహర్షి జనక మహారాజు మధ్యలో సంభాషణ నడిచింది। గృహస్థాశ్రమంలో ఉన్న ఇబ్బందులు ఆయన చెప్తుంటే గృహస్థాశ్రమంలో ఉన్న లాభాలు ఎట్లాంటివి ఉన్నాయో అవి జనక మహారాజు చెప్తున్నారు అని చెప్తూ ఇవాటి రోజున ఏమంటున్నారంటే, ఇవి నా చతురంగ బలాలు, నాకు సర్వస్వామ్యములు ఉన్నాయి అని మీరు భావిస్తారా? శుకుడు జనక మహారాజుతో అంటున్నాడు, మీ ఇద్దరు దూరం కూర్చోండి అన్న, ఒక లక్ష్మీరావు చిన్న కూర్చోండి, దగ్గర నుండి కూర్చొని వస్తేనమ్మా, ఒక లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలిసి కూర్చోండి। సుఖ మహర్షి జనక మహారాజుతో అంటున్నారు, ఇవి నా చతురంగ బలాలు, నాకు సర్వస్వామ్యములు ఉన్నాయి అని మీరు భావిస్తారా? చతురంగ బలాలు అంటే అశ్వదళం ఒకటి ఉంటుంది, గజదళం ఉంటుంది, అంటే మన బాహుబలిలో చూసాం కదా, యుద్ధానికి కావాల్సిన చతురంగ బలాలు ఉంటాయి। అలా అవన్నీ కూడా మామూలుగా మీరు భావిస్తారా, గొప్పవని అనుకుంటారా, లేదంటే అన్నీ ఒకటే అని అంటారా? అలా అనుకుంటుందా? ఏనుగు ఒకలా ఉంటుంది, యుద్ధం చేస్తుంది, గుర్రం ఒకలా యుద్ధం చేస్తుంది, సోల్జర్స్ భూమి నడిచేవాడు ఒకళ్ళు యుద్ధం చేస్తారు, గుర్రాల మీద వెళ్ళేవాడు ఒకళ్ళు, ఈ విధంగా ఉంటాయి। అవన్నీ కూడా చాలా కామన్ అనో లేదంటే అన్ని సమానమని మీరు అనుకుంటారా? అనుకోరు కదా। సోమాలను సర్పాన్ని, ఒక పూలమాలని పాముని రెండు ఒకటే అనుకుంటారా? నిజంగా జీవన్ముక్తుడనే వాడికి రెండు ఒకటే, పూలమాల మెళ్ళ వేసినా సర్పం వేసినా సరే అనుకుని వదిలేస్తాడు, అది పూలమాల అనుకోడు, సర్పం అనుకోడు। జీవన్ముక్తుడు అంటే రెండింటికి పూలమాల అంటే సత్కారం, సర్పం మెళ్ళ వేయడం అంటే శివుడు అంటే వేసుకున్నాడు, అలా వేస్తే ఏమవుతుంది, అవమానంగా భావించేవాళ్ళు ఉన్నారు। ఇనుమును బంగారాన్ని సమభావంతో చూడగలరా? ఇనుప ముక్క బంగారం ముక్క ఇచ్చారు, ఇనుప ముక్క ఇస్తే మేము ఏమనుకుంటాం, ఇనుప ముక్క ఇస్తే అయ్యో ఇనుప ముక్క ఇచ్చారా అని అనుకుంటారు, అదే బంగారం ఇస్తే అబ్బా బంగారం ఇచ్చారు కదా అనుకుంటారు। ఇనుప ముక్క ఇస్తేనేమో అయ్యో ఇనుప ముక్క ఇచ్చారా అంటారు, బంగారం ముక్క ఇస్తే అబ్బా బంగారం ఇచ్చారు నాకంటారు। కానీ యోగం చేసి ఎవరైతే మోక్షం అనుకుంటున్నారో, కావాలనుకుంటారో వాళ్ళకి రెండు సమానమే। ఇనుప ముక్కు ఇచ్చినా బంగారం ఇచ్చినట్టు ఫీల్ అవ్వాలి, బంగారం ఇచ్చినా ఇనుప ముక్కు ఇచ్చినట్టే ఫీల్ అవ్వాలి, అది న్యాచురల్గా రాలేదంటే ఏ ఫీలింగ్ లేకుండా న్యూట్రల్గా ఉంటారు। అందరి హితాన్ని సమంగా కోరడం మీకు సాధ్యమైనా? అందరి హితం సమానంగా కోరాలి, ఒక రాజుకి ఎలా సాధ్యం? కష్టం కదా, అందరూ సమానంగా సంతోషంగా ఉండాలని ఎలా అనుకోగలడు రాజు? సైన్యాధికారి ఒకడు ఉంటాడు, సైన్యం ఒకడు ఉంటాడు, ప్రజలు ఒకలా ఉంటారు, ఇంట్లో రాణివాసం వాళ్ళు ఒకడు ఉంటారు, రాజరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ సమానంగా ఎలా చూడగలరు? రాజు కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, వీళ్ళు ఎలా మీరు సమానంగా చూడగలరు? అలాంటి స్థితిలో మీరుండి జీవన్ముక్తులు ఎలా కాగలుగుతారు మీరు? మీకు అసలు ఎక్కడ కూడా మీరు ప్రయాణించే దానికి జీవన్ముక్తుడికి ఉండే క్వాలిటీస్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నాడు ఎవరు? సుఖ మహర్షి। ఎవరితో అంటున్నారు? జనక మహారాజుతో అంటున్నాడు। గృహదారాలందు నాకు మనసు పోవడం లేదు, ఇప్పుడు ఆయనకున్న లక్షణాలు చెప్తున్నాడు, నాకు ఇల్లు కట్టుకోవాలని కానీ, ఆడవాళ్ళని పెళ్ళి ఒక భార్యని, ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని భార్య స్థానంలో పెట్టుకోవాలని కానీ నాకు మనసు పోవడం లేదు, నేను ఏకాకిని, నేను ఒంటరి వాడిని అంటున్నాడు। నిస్పృహడను అంటే నాకు వేటి అందు కూడా స్పృహ లేదు, రియాక్షన్ లేదు, బాధ కష్టం సుఖం పగలు రాత్రి ఇవేమి లేవు నాకు అంటున్నాడు। నిస్సంగుడను, ఎవరితోని కలిసి ఉంటాడు సుఖుడు, ఏకాగి ఒక్కడిగా ఉంటుంటాడు, ఒక్కడిగా తిరుగుతుంటాడు। శాంతుడు, అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాడు, అందరితో ఎంతమంది నీకు ఎక్కువ అవుతుంటే తెలిసిన వాళ్ళు అంత ఇబ్బందులు నీకు ఎక్కువ। ద్వంద్వాతీతుడను, ద్వంద్వాలకు అతీతం, ఏంటో ద్వంద్వాలు, ఏంటా ద్వంద్వాలు చెప్పండి? పగలు రాత్రి, సుఖం దుఃఖం, ఇంకా మిత్రుడు శత్రువు, వాటికి అతీతం అంటే నాకు అలాంటిది ఏం లేవు, మిత్రుడు లేడు శత్రువు లేడు నాకు అంతే। సత్వమూల ఫలాలు తింటూ మృగంలాగా స్వేచ్ఛగా సంచరిస్తాను అంటే సత్వమైన ఆహారం గ్రహిస్తూ, చెట్ల నుంచి వచ్చే వాటిని గ్రహిస్తూ ఒక మృగం తిరిగినట్టే నేను కూడా తిరుగుతుంటా, నాకు వేడితో బంధాలు లేవు అంటున్నాడు సుఖ మహర్షి। గుణాతీతుడను విరక్తుడను అయినా నాకు గృహం ఎందుకు? గుణాలన్నీ నాకు లేవు, సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, వీటన్నిటికి మించి ఉన్నాను। అలానే విరక్తుడను,
వైరాగి, పరమ వైరాగ్యంలో ఉన్నవాడు సుఖ మహర్షి. అందుకని ఆయనకి బంధాలు లేవు. వాళ్ళ నాన్న ఇంత చెప్పినా కూడా వినకుండా మళ్ళీ ఏమంటాడు, జనక మహారాజుతో వాదిస్తున్నాడు కదా. నాకు గృహం ఎందుకు, భార్య ఎందుకు, ధనం ఎందుకు, మనం అంటాం అవి అన్నీ కావాలి ఉన్నాయి. నాకు ఏ చింత లేదు, ఏ భయము లేదు, ఎవడో వచ్చి దోచుకెళ్తాడని భయం లేదు, నాకు ఇంకా రేపటికి ఏది కావాలనే భయం లేదు. మీకు ఇప్పుడు జనక మహారాజు అంటాడు, మీకున్న కష్టాలు ఏంటి? ఒకప్పుడు శత్రు భయము, రాత్రి పడకుంటే ఏ శత్రువు వచ్చి అటాక్ చేసి చంపేస్తాడో అనే ఒక శత్రు భయం. ఒకప్పుడు ధనం లేదనే చింత, డబ్బు లేవనే ఒక బాధ కూడా ఉంది కదా. అయ్యో ఇవాళ డబ్బు లేవే, రేపు ఉంటాయో పోతాయో దాచిపెట్టుకోండి. ఈ గొడవలన్నీ గృహస్థుడికి ఉన్నాయి. శుకుడు అదే చెప్తున్నాడు ఎవరికి, జనక మహారాజు. మరొకప్పుడు సేవా సంబంధమైన దిగులు, ఎవరైనా సేవ చేస్తారో లేదో, అంతకుముందు చేశారా ఇప్పుడు చేయలేదా, ఇన్ని డౌట్లు. రాజుకు సేవ చేయాలి కదా సపర్యాలు, ఈ చేస్తారో లేదో అనే భయం ఒకటి. చూసారా ఎన్ని ఉన్నాయో మీకు? నాకు అలాంటివి ఏం లేవు. అంటే జీవన్ముక్తుడికి నేను దగ్గరగా ఉన్నాను మీకంటే అని చెప్తున్నాడు సుకుమార్షి. ఎవరితోని? జనక మహారాజుతో. కానీ అలా ఎలా వేదవ్యాసుడు పంపించారు. అంత గొప్ప జ్ఞాని అయిన సుకుమార్షిని గృహస్థాశ్రమంలో ఉన్న జనకుడు ఆయనకి జ్ఞానం కలిగిస్తాడని ఎలా పంపించారు? అంటే గృహస్థాశ్రమం గురించి తెలుసుకోవాలంటే గృహస్థుడి దగ్గరికి పోవాలి. ఆ గృహస్థుడిగా ఉంటూ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు, అంటే అది తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా ఉన్న మహారాజు ఎవరు? జనక మహారాజు. అందుకు అక్కడ పంపించారు. అంటే గృహస్థాశ్రమంలో ఉండి జీవన్ముక్తుడు అయ్యే ఛాన్స్, ముక్తి పొందడం అవకాశం ఉందని చెప్తున్నారు. మితాహారులు, జితవ్రతులు, మహర్షులైన వైఖానసులు కూడా గృహస్థాశ్రమంలో చిక్కి నానా అవసరం పడుతూ ఉంటారు. తక్కువ ఆహారం తిని ఇంద్రియాన్ని గెలిచిన వాళ్ళు, గొప్ప గొప్ప ఋషులు, వీళ్ళందరూ కూడా భార్యను స్వీకరించి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు మహర్షులే. వారికి జీవన్ముక్తి గగన కుసుమం కాగా అంటున్నాడు. ఆకాశంలో పువ్వులాడు పోయిదంటారా? అసలు ఆకాశంలో పువ్వు ఎలా దొరుకుతుందో దొరకదు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు కదా. నానా రాగ వికారాలకు లోనైన మీరు విధేయులని ప్రకటించుకోవడం కేవలం దమ్మం అని ఊహ. అన్ని వికారాలు మీకున్నాయి. ఎన్ని వికారాలు అంటే రియాక్షన్స్ మీకుండి మీరు జీవన్ముక్తులను ఎలా ప్రకటించుకుంటున్నారు అని సుకుమార్షి జనక మహారాజుని అడుగుతున్నాడు. అంటే మన అన్నదాకా వచ్చింది జీవన్ముక్తులు మీరు అని అంటే మీరు లోకానికి ఇలా చాటింపు వేసుకుంటున్నారా అని జనక మహారాజుని అడుగుతున్నారు. ఎవరు? సుకుమార్షి. రాజా, నీ వంశోద్భవులైన వారికి అందరికీ విదేహనామం అనుచారంగా వస్తుంది అనుకుంటాను. అంటే మీ ఇంట్లో పుట్టిన వాళ్ళందరికీ, మీ వంశంలో పుట్టిన వాళ్ళకి విదేహరాజులు అంటారు. విదేహరాజులు అంటే ఏంటి? జ్ఞాన పరంపరగా చూస్తే శరీరం కాకుండా ఉన్న జ్ఞానం ఉన్న వాళ్ళు విదేహులు అంటారు. కానీ వీళ్ళకి విదేహ రాజ్యమనే ఉంది. అది పేరుగా తగ్గించుకుంటున్నట్టున్నారు. మీరు నిజంగా విదేహులు కాదు అంటున్నాడు సుకుమార్షి. అంటే జీవన్ముక్తులు కాదు, అది మీరు ఆ పదాన్ని వాడుకొని మీరు జీవన్ముక్తులను అనుకుంటున్నారేమో అని అంటున్నాడు. విదేహ రాజ్యానికి తెలిసిన వాడే కదా జనక మహారాజు, వైదేహి. అలా జన్మనామం ముందు తగిలించుకొని తిరుగుతున్నారేమో విదేహ రాజ్యం వాళ్ళని. అంటే విదేహులం అని. విదేహి అంటే ఎవరో అయి ఉండాలి? జీవన్ముక్తులు అయి ఉండాలి. మీరు పొరపడుతున్నారేమో ఇలా అని అంటున్నాడు. పూర్వం మీ వంశంలోని నిమి అని పేరు కదా రాజు ఉండేవాడు. ఎవరో విదేహ రాజ్యంలోనే, జనక మహారాజు కంటే ముందు. ఆయన పేరు ఏంటి? నిమి. ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఒక యజ్ఞం చేయాలనుకున్నాడంట. జాగ్రత్తగా వినండి కదా. యజ్ఞం చేయాలనుకుని కులగురువు అయిన వశిష్ఠ మహామునిని పిలిచారు యజ్ఞం చేయడం కోసం. వశిష్ఠ మహాముని రాజుతో అన్నాడు, నేను దేవేంద్రుడికి కూడా యజ్ఞం చేయదలిచాడు. ఆయనకు మాట ఇచ్చాను, నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసుకొని మీ దగ్గరకు వస్తాను, ఈ లోపల సంబరాలన్నీ రెడీ చేసి పెట్టు, మెల్లగా లాగిస్తూ ఉంటే నేను వచ్చి జాయిన్ అవుతా అని చెప్పాడు బాబు వశిష్ఠ మహాముని. ఎవరికి? ఈ నిమి అనే రాజు. ఈయనేం చేశాడు? వశిష్ఠ మహాముని వచ్చేవారు కాకుండా ఇంకో గురువుని పెట్టుకొని యజ్ఞం గాయించేశాడు. ఇప్పుడు వశిష్ఠ మహాముని వచ్చారు. ఆయన కోపం వచ్చింది. అంటే గురువుకి ధిక్కారం. గురువు చెప్పాక మాట వినకపోవడం గురు ధిక్కారం. గురువు మంత్రం చేయమని చెప్పినప్పుడు గురువు మంత్రం చేయకపోతే గురు ధిక్కారం. దాని శిక్షార్హులు. గురువు మాట వినని వాడు శిక్షార్హులు. గురువు ఏమనకపోయినా కూడా దేవుడు వేస్తాడు పనిష్మెంట్. అదే గురువు ఇచ్చిన మంత్రాలు, పూజలు, ధర్మానికి సంబంధించిన సూక్ష్మాలు ఇవన్నీ మనం చేసి తీరాలి. సరే, మొత్తానికి ఏమైంది? ఇలా కోపం వచ్చి వశిష్ఠ మహాముని శపించారు. ఎవరిని? నిమిని. నువ్వు భూమి మీద పుట్టి ఇబ్బందులు పడాలి,
నిమి కూడా ఏం చేశాడు, అప్పుడు ఆయన కూడా తపస్సంపన్నుడు గొప్ప, ఆయన కూడా వశిష్ఠ మహాముని మళ్ళీ చెప్పించాడు తిరిగి ఏమని, నువ్వు కూడా భూమి మీద పుట్టినారా అని ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు అందువల్ల ఇద్దరు ఏం చేశారు, భూమి మీద పుట్టారు. వశిష్ఠ మహాముని భూమి మీద పుట్టారు, మళ్ళీ నిమి కూడా పుట్టాడు. అయితే వశిష్ఠ మహాముని ఎక్కడ వెళ్ళాడు, దశరథ మహారాజు గుర్తుందా? వశిష్ఠ వామదేవులు రాముడు ఆయన గొప్ప గురువు కాబట్టి ఆయన్ని రాముల వారికి అక్కడ వంశంలో అటువైపు కుల గురువుగా ఉన్నాడు. ఆయన గురువుగా పనిచేశారు. వశిష్ఠ వామదేవులు కుల పురోహితుడు కదా దశరథ మహారాజు. సరే, అయితే ఇలా అన్యోన్య సహభావ ఫలితం వల్ల ఇద్దరు భూమి మీద పుట్టారు. నీకు నిజంగానే విధేయుడైన గురువు అలా స్వయంగా శపిస్తాడా? నిజంగా విధేయుడైతే అలా ఎవరన్నా గురువుని శపిస్తాడా? అంటే మీ వంశంలో ఉన్న రాజుల గురువుని ఎప్పుడైనా శపించచ్చా? తప్పు కదా. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని విధేయులను పెట్టుకొని మీరు జీవన్ముక్తులను ఎందుకు ప్రకటించుకుంటున్నారు? మీ వంశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇదంతా నాకేదో హాస్యంగా వినోదంగా ఉంది వినడానికి అంటున్నాడు. అంటే లేనిది ఉన్నట్టుగా ప్రకటించుకోవడం నాకు నవ్వు వస్తుందని చెప్తున్నాడు. అంతగా జనకుడు ఇలా అంటున్నాడు. ఇప్పుడు జనకుడు మాట్లాడుతున్నాడు, ఇంత మాట్లాడాడు. విప్రేంద్ర, విప్రులలో ఇంద్రుడి వంటి వాడా అంటే ఎవరు? శుకుడు. నీవు చెప్పింది నిజమే, కరెక్ట్. మా వంశంలో ఇలాంటి జరిగింది, మనం కరెక్ట్, అందులో అబద్ధమే లేదు, అసలు నువ్వు చెప్పింది అంతా నిజం. అయినా విను, నీవు నీ పిత్రాక కాదని వనసీమకి వెళ్ళాలని వాంఛిస్తున్నావు. మీ నాన్నగారు ఒకటి చెప్తే నువ్వు ఆ నాన్నగారి కోరిక తెచ్చకుండా వనానికి వెళ్తా అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీ ధర్మం ఏంటి? పిత్రాక పరిపాలన. పితృడు అంటే తండ్రి ఏం చెప్తా చేయాలి, ఆ చేయగలరు. నువ్వేం చేస్తున్నావు? వనానికి వెళ్తావు. అంటే ఇది దీనిలో జాగ్రత్త పోవాలి. తండ్రి కరెక్ట్, తండ్రి ఏదో చేయమన్నప్పుడు అమలు చేశాడు, చేస్తాడు. ఇది కలియుగం మారిపోయింది. తండ్రి అంటే ధర్మంగా చెప్పింది తండ్రి. మరి తండ్రి ఎవరు అంటే వేదం, తల్లి ఎవరు? వేదం. ధర్మమే తల్లి తండ్రి మనకి. ఎందుకంటే నిజమైన తల్లిదండ్రులకి ధర్మం తెలియట్లేదు. మరి ఇంట్లో పురాణాలు చదవట్లేదు, భాగవతాలు చదవట్లేదు, భగవద్గీత తెలియట్లేదు. ఆ తల్లిదండ్రులు కూడా ఎవరో మనం చెప్తున్నాం కదా, సీరియల్లో విన్న ముసలోళ్ళు ఎవరో చెప్తే అది పట్టుకొచ్చి మనం ఎత్తినేస్తున్నాం. దానివల్ల మనకి ధర్మం తెలిసిన వాడికి అయ్యో అన్యాయం అయిపోతుంది, అయ్యో తండ్రి చెప్పిన మాట విని చేయాల్సి వస్తుంది. తల్లి తండ్రి ఫస్ట్ ధర్మంగా ఉండి పిల్లలకు చెప్తే అలాంటి వంశంలో తండ్రి మాట విని పూజ చేసుకోవచ్చు, లేదంటే గురువు మాట. సరే, నువ్వు తండ్రి మాట వినకుండా వనవాసానికి వెళ్తా అంటున్నావు ఏంటి? శ్రీరామ అని అనుకుంటున్నావు, బాగానే ఉంది. సరే, వనవాసానికి వెళ్దాం అనుకుంటావు, బాగుంది. కానీ అక్కడ మాత్రం నీవు ఎవరితో అంటి ముట్టకుండా ఎలా ఉండగలవు? అడవులకే వెళ్ళావు తపస్సు చేసుకోవడానికి, అక్కడ కూడా అంటి ముట్టకుండా ఎలా ఉండగలవు అని చెప్పి జనక మహారాజు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. మృగాలతోనూ అక్కడ జింకలు వస్తాయో, పులులు వస్తాయో, నెమళ్ళు వస్తాయో, పక్షులు వస్తాయో, వాటిని చూస్తుంటావా? వాటితో కూడా కలిసి ఉంటున్నావు కదా. నువ్వు మనుషులతో కలిసి ఉంటేనేమో నిస్సంగుడు అంటున్నావు. మరి నువ్వు అక్కడ పోయి నిస్సంగుడు అంటే నువ్వు మృగాలతో, పక్షులు వీటితో కూడా ఉండొద్దు కదా. మరి అలాంటిది అసలు ఉంటుంది ఆ భూమి మీద? అంటే అలాంటి ప్లేసే లేదు. జనక మహారాజు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు నిస్సంగుడుగా ఎలా ఉండగలవు అంటే శారీరకంగా అందరితో ఉండడం నిస్సంగం కాదు. అందరితో ఉంటూ కూడా ఎవరికి ఏది రియాక్షన్ లేకుండా ధర్మంగా న్యాయంగా నీ సాధనలో నువ్వు ఆత్మగా నిలబడడం సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం. దూరం 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 నీ అందరు చివరి అయిపోయినాను, అక్కడ కూడా దాటిపో డిస్టర్బ్. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. సత్సంగం చేసి చేసి మళ్ళీ నిస్సంగంలోకి వెళ్ళాలి. నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే మోహం వదిలిపోయింది, నిర్మోహమాటంగా ఉండడం. నిర్మోహమాటంగా ఉండడం మోహం మీద భావతోడు బాధపడినట్టు చెప్పడం కాదు. నిర్మోహత్వం అంటే మోహం లేకుండా ఉండడం, కోరికల వైపు తగ్గించుకోవడం అని అర్థం. నిర్మోహత్వం అంటే మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేశాడండి అని చెప్తున్నారు, అవతలోడు బాధపడుతున్నాడు, అది కూడా తప్పే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇది రావాలి. అంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటే నిశ్చలంగా ఎక్కడ ఉంటాడు? బల్లి వచ్చింది రియాక్ట్ అయ్యాడు, కుక్క వచ్చింది రియాక్ట్ అయ్యాడు, పిల్ల వచ్చింది రియాక్ట్ అయ్యాడు, వాళ్ళు వస్తే రియాక్ట్ అయ్యాడు, వీళ్ళు వస్తే రియాక్ట్ అయ్యాడు. నువ్వు లేస్తూనే ఉంటే నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుంటుంది? ప్రశాంతంగా ఉన్న మనసే ఆత్మలోకి వెళ్తుంది. నీ మనసే ప్రశాంతంగా లేదు, ఆత్మలో పోయి ఎప్పుడు కూర్చుంటుంది? నువ్వు 24 గంటలు దాని నిద్రలు ఎత్తునే ఉన్నావు. ఆ పని ఈ పని ఈ పని ఆ పని. నిద్రపోయినప్పుడు ఒక్కటే నీ మనసు ఆత్మలో కూర్చుంటుంది. అది నిశ్చలత్వం.
సత్సంగత్వే నిస్సంగత్వం. ఎందుకు సత్సంగాన్ని తీసుకొచ్చి నిస్సంగత్వం అన్నారు, నిస్సంగత్వాన్ని నిర్మోహత్వం అన్నారు, నిర్మోహత్వే నిశ్చలతత్వం అన్నారు. నిశ్చలతత్వమే జీవన్ముక్తి, మోక్షం రావడానికి కారణం నిశ్చలంగా ఉండడం, కదలిక లేకుండా. మనసు యొక్క కదలికలు తగ్గాలి, అది మోక్షానికి కారణం. ఎలా మరి సత్సంగాన్ని తీసుకొచ్చి కాబట్టి సత్సంగం అంటే ఏంటి? దేవుడి వైపు తిరిగి పెద్దగా అరిచిపాడినా, భజన చేసినా. ఎందుకు పెద్దగా అనమంటారు? నేను లోపల చదువుకుంటే ఏమవుతుందంటే లోపల చదువుకుంటే మనసు దయపడినా తిరుగుతూ ఉంటుంది. అందుకని పెద్దగా బిగ్గరగా అరిచి చెప్పమన్నారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటుంటే మన మనసు దయ్యపట్టినా ఎక్కడెక్కడో తిరగదు. ఏదో స్మెల్ వచ్చింది, ఎవరో ఇంట్లో కూర్మా చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎవరో నీ స్మెల్ వచ్చింది, మా ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుంది. తిరుపతి లడ్డు వాసన వచ్చింది, నేను కూడా తిరుపతికి వెళ్ళి లడ్డు తెచ్చుకుంటే బాగుండు. స్వీట్ స్మెల్ వచ్చింది, బాగుండు. పాట వినపడ్డది, బాగుండు. చూడడానికి ఎప్పుడు ఈ పిక్చర్ వచ్చేసింది మా ఇంట్లో, బాగుండు. అన్నీ బాగుండు కదా. ఎన్ని వెళ్తున్నాయి లోపలికి. అందుకు బిగ్గరగా ఏమన్నారు? పెద్దగా చేస్తే కళ్ళు, ముక్కు, చెవులు, మీ ఇంద్రియాలన్నీ ఒకటే చోట ఫోకస్ అయి ఉంటాయి. అందుకు పెద్దగా చేయాలి. పెద్ద పెద్ద గురువులందరూ, గొప్ప గొప్ప సాధకులందరూ పెద్దగా ఎందుకు భజన చేయమన్నారంటే, మనం చేసాం చంద్రశేఖర, హరహర చంద్రశేఖర. ఏమైనా వేరే గుర్తొచ్చాయా? శివుడే తాండవం ఆడుతున్నట్టు గుర్తొచ్చిందా? శివ తాండవంలా ఉంది ఆ రోజు, వేరేవేం గుర్తురాలే. ఎందుకు గుర్తురాలే? అందరు క్లాప్స్ కొట్టి మరీ చేసాం చంద్రశేఖర్. ఎంత బాగా వచ్చింది. అందుకని అమ్మ పిలుస్తుందా, నాన్న పిలుస్తున్నాడు, ఫ్రెండ్ పిలుస్తున్నాడు, ఫోన్లో ఏమైనా వచ్చిందా, మెసేజ్ వచ్చింది, ఇదేం గుర్తురాలి. పుట్టి శివుడే గుర్తున్నాడు. విభూతి పెట్టుకున్న శివుడు, మెళ్ళలో పాములు వేసుకున్న శివుడు, శూలం పట్టుకున్న శివుడు, విభూతి రాసుకున్న శివుడు, జటాజుటం తగిలించుకున్న శివుడు, వంటికి చర్మం తగిలించుకున్న శివుడు, డ్యాన్స్ చేస్తున్నారు కదా చంద్రశేఖర. మనం ఎలా చెప్తే అలా డ్యాన్స్ చేస్తాం. ధ్యానం అలా కుదురుతుంది. అలా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇలానే సత్సంగం అంటే గురువులతో కలిసి తిరగడం అంటారు. గురువులతో కలిసి తిరుగుతూ ఉంటే నిస్సంగత్వం. ఏదైతే అనవసరం ఉందో దాంతో కట్, ప్రపంచంతో కట్, పనికిరాని వాళ్ళందరూ కట్. ఎందుకైపోయారు? సత్సంగుడితో తిరుగుతున్నాను. ఎవరా సత్సంగుడు? గురువు గారు. అలానే సత్సంగులు ఎవరు? పురాణాలు, రోజు భగవద్గీత, సుందరాకాండ, లేదంటే ఇట్లా దేవి భాగవతం, భాగవతం, రామాయణం, ఇలాంటి సత్సంగం చేసుకునే వాడికి మిగతా ఇంట్రెస్ట్లు పోతాయి. అదే నిస్సంగత్వం. ఇలా ఎలా అన్న దేవుడికి సంబంధించి తీసుకుంటే అది సత్సంగం. అభిషేకాలు చేస్తున్నాడు, ఎక్కడ పోడు. శివ నువ్వే నా ఫ్రెండు, మాతా నృసింహస్య, పితా నృసింహ, మాతా నృసింహస్య, సఖా నృసింహ, విద్యా నృసింహస్య, ద్రవిడ నృసింహ చెప్తున్నాం కదా. లక్ష్మీ నృసింహస్య మమదేహి కరావలంబం. అన్నీ నువ్వే స్వామి, అన్నీ గురువే. నా తండ్రి నువ్వే, తల్లి నువ్వే, నా సకుడవి నువ్వే, నా డీరెస్ట్ నువ్వే, నాకు అన్నీ నువ్వే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని వదిలేసి ఎక్కడ పోతాడు? ఒరే నేనే అన్నీ నమ్ముకున్నాడు ఒకటి ఉన్నాడు రా, నేనే అన్నంటారా వాడికి, నువ్వు ఇంకా దేవుడిని దండబెడుతున్నావు, వాడికి అన్నీ నేనే, తల్లి కూడా నేనే అంటా, వాడికి తిండి తింటూ నేను పోకపోతే అని పరిగెత్తి వస్తాడు. ప్రహ్లాద విషయంలో అదే జరిగింది. నాకు తల్లి ఎవరంటే హరి అంట, తండ్రి ఎవరంటే హరి అంట, గురువు ఎవరంటే హరి అంట, ఫ్రెండ్ హరి, డీరెస్ట్ హరి, పెళ్లి చేసుకుంటా లేదంటే హరి అంట. అంటే ఆయన డిసైడ్ చేస్తాడు నేనేందండి. నిజంగా వాళ్ళ నాన్న ఇబ్బంది పెడితే జైల్లో పెట్టి అన్ని పెట్టి చేస్తే ఏమైంది? విష్ణుమూర్తి పరిగెత్తి వచ్చాడు తిండి పెట్టడానికి. బాధపడిపోయాడు విష్ణు, ఏమైనా బిడ్డ తినలేదే. దేవుడు మీకోసం కదిలొచ్చాడంటే మీరు ఎలాంటి అటాచ్మెంట్ ఆయనతో పెట్టుకోవాలి, అది గుర్తు చేసుకోండి, ఫోకస్. అంతేగాని ఏదో శరీరం తింటున్నాము, పెరిగింది కదా అని వాడేసి తిరిగేసి భూమి మీద అన్ని చోట్ల అడ్డమైన చెత్తంతా లోపల తోసేసి ఆ శక్తిని మిస్యూజ్ చేసి వాడిని తిట్టి వీడిని కొట్టి జంతువులు కూడా ఉండే విధంగా ఉండి జంతువులే మనిషిని చూసి ఇచ్చి ఈ జంతువు వర్స్ట్గా ఉన్నాడు మేమే పెట్టాలనుకునే విధంగా ఉండడానికంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పుడు ఏమైంది? అలాంటి గురువులతో అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవాడు సత్సంగంలోంచి నిస్సంగంలోకి, మెల్లగా నిస్సంగత్వంలోంచి ఏమంటాడు? నిర్మోహత్వం. కోరికలు మెల్లమెల్ల 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 తగ్గుతాయి. మన పెద్ద మెజిషియన్స్ కాదు ఈరోజు ఇట్లా అనుభవంగా అయిపోవడానికి. ప్రయత్నం చేయాలి, వదలకూడదు. పడుతూనే ఉంటారు. ఆయిల్ రాసింది భూమి మీద నిల్చొని నడవాలి, పడిపోతున్నారు, లేవండి. ప్రయత్నం మానద్దు, చేస్తూనే ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నెక్స్ట్ ఏం రావాలి? స్టెప్ బై స్టెప్ రావాలి. ఫస్ట్ సత్సంగం చేద్దాం, అది ఏమన్నా కానీ లైఫ్ సత్సంగం మిస్ అవ్వద్దు.
ఏది సత్సంగం? ఇలా డైలీ పురాణాలు వినడం సత్సంగం. రేపటి రోజున శనివారం 6 నుంచి 8 వరకు రామ 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 భజ, అది సత్సంగం. ఇది మిస్ అవ్వకుండా చేస్తే మెల్లగా నిజంగా చెప్పాలని హాఫ్ అన్ అవర్ మీరు నిస్సంగంగానే ఉన్నారు కదా, రేపటి రోజు 2 గంటల భజన నిస్సంగంగానే ఉన్నారు కదా. ఈ సత్సంగమే నిస్సంగత్వానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే నేను లోకంతో మనకు కట్, లోకంతో కట్, దేంతో మనకి కలిసి ఉన్నాం? అమ్మవారితో కలిసి ఉన్నాం, లేదంటే రేపటి రోజున అయ్యవారితో కలిసి ఉంటాం. ఇది సత్సంగం. ఆ సత్సంగమే ఆటోమేటిక్గా నిస్సంగం చేస్తాం. నిస్సంగం వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది? నిస్సంగత్వం వచ్చాక నిర్మోహత్వం వస్తుంది. అంటే అవసరమా అక్కడ కూడా, అవసరమా కూర్చొని విష్ణు సహస్రం చదువుకుంటూ పోలేదు, అక్కడ కూడా అవసరమా హాయి కూర్చొని భజన తీసుకుంటూ పోలేదు, ఇలా ఆలోచనలు వస్తుంటాయి. మెల్లగా నిస్సంగత్వం కాదు, నిర్మోహత్వం. నిర్మోహత్వం నుంచి వస్తుంది నిశ్చలతత్వం. ఇప్పుడు ఎక్కడ పోడు? భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాడు. ఎన్ని గంటలు కూర్చోమంటారు? అది నిశ్చలతత్వం. కూర్చోవడం అంటే కూర్చొని మొబైల్ చూడడం కాదు, కూర్చొని భగవంతుడు ధ్యానం చేయడం, అలాంటి నిశ్చలతత్వం. మేమంటే గృహస్థులం, మాకు ఇంకా టైం ఉంది, కానీ మెల్లమెల్ల ప్రయత్నం చేస్తున్నాం. మీరు బ్రహ్మచర్యం, మీరు గృహస్థుల్లా ప్రవర్తిస్తున్నారు, అది తప్పు. అలా చేయడం. మీరు పెళ్ళయ్యాక, మీరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక, మంచి భార్య వచ్చాక, మొగుడు వచ్చాక, పిల్లలు వచ్చాక మేము చేసినట్టు మీరు చేయండి. సినిమాలు పోండి, అవి చేయండి, ఎంజాయ్ చేయండి, వద్దనట్లా. అప్పుడు బ్రహ్మచర్యంలో తిండి, శరీరం మీద దృష్టి, హెల్త్ చూసుకోవడం. నేను చెప్పాను, బ్రహ్మచారులు ఏం చేయాలి? భగవంతుడిని నమ్ముండాలి. ఫస్ట్ చదువు, తిండి, శరీర పోషణ, మంచిగా శరీరాన్ని పోషణ ఇవ్వాలి, మంచి నిద్రపోవాలి, మంచిగా తినాలి, అదేవిధంగా మంచి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ జ్ఞాన సంపద, జ్ఞానాన్ని అర్జించాలి. తర్వాత దైవం, 3. ఇలా గృహస్థుడు అన్నీ చేస్తూ ఇంకెక్కువ ఉపవాసాలు ఉండాలి, నిష్టలు ఉండాలి, నోములు నోచుకోవాలి, వ్రతాలు చేయాలి, అభిషేకాలు చేయాలి, పెద్ద లిస్ట్ ఉంది గృహస్థుడికి. వానప్రస్థం ఎలా అయితే గృహస్థులు అన్ని అంటించుకున్నా అన్ని వదిలించుకోవాలి వానప్రస్థంలో. అంటే బ్రహ్మచారి లాగానే, కాకపోతే భార్య పక్కన ఉంటుంది వానప్రస్థంలో, అర్థమైందా? భార్య ఉంటుంది పక్కన, కాకపోతే గృహస్థుల్లో అంటించుకున్నవన్నీ వదిలించుకోవాలి. సన్యాసం బ్రహ్మచారి ఏకాకి, సన్యాసం ఏకాకి. అంతటా తానే ఉంటాడు, అన్ని తానే ఉంటాడు, అన్ని తనలోనే ఉంటాడు. సో ఫస్ట్ ఏకాకి, మధ్యలో జోడీలు. ఎలా చూడండి, బ్రహ్మచర్యంలో జ్ఞానం నేర్చుకున్నంత సన్యాసంలో పండింది. ఈ మధ్యలో అంతా నేర్చుకుంది. ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమంలోకి జాగ్రత్తగా మూవ్ అవ్వాలి, బలవంతంగా మూవ్ అవుతుంది, పడిపోతాడు. అలా నిర్మోహత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. మొత్తానికి ఇందాక అనుకున్నామే, జనక మహారాజు సుకుమార్షికి చెప్తున్నారు, ఏ ముక్తి? జీవన్ ముక్తి, జీవన్ ముక్తి, జీవన్ ముక్తి. అవునా? సరే, సరే. నా రాజ్యంలో నిజంగానే నిమి అనే రాజు అలా చేశాడు. నీవు పిత్రాజ్ఞని వదిలేసి ఏదో వనపడుకో తిరుగుదాం అనుకుంటావు అని చెప్పాడు. నీకు అక్కడ కూడా మృగాలతోని, పంచభూతాలతోని సాంగత్యం ఉందిగా నీకు. మరి గాలి, నీరు, వీటన్నిటితో కూడా సాంగత్యం ఉంది నీకు. మరి మమ్మల్ని అంటున్నావు ఎందుకు? నువ్వు కూడా అక్కడ పోయాక చేసేది ఏంటి? అందరితో కలిసే ఉంటున్నావు అని చెప్తున్నాడు జనక మహారాజు. నీకు సాంగత్యం ఉండదా? ఓ జింకలు ఓ జింకలు అటు తిరిగినాయి అనుకో, చూడడము, పక్షులు ఎగిరినాయి అనుకో, ఆ సౌండ్ వినడం ఎంత బాగుంది కదా, నువ్వు రియాక్ట్ అవుతున్నావు కదా. ఇవే చెప్తున్నారు. ఆహారం కోసం నీవు చింతించవా? ఆకలేసినప్పుడు ఆహారం కోసం వెతకవా అంటున్నాడు. దండం ఏమైందో, నువ్వు ఇక్కడ పెట్టి ఆహారం కోసం పోతే దండం, కమండలం, మళ్ళీ అజీనం, కృష్ణాజీనం ఉంటుంది కదా, వేసుకొని జపం చేసుకోవడానికి. ఇక్కడ పెట్టకపోతే అవి ఏమయ్యామని మళ్ళీ అదొక ఆలోచన నీకు కూడా ఉంది కదా. అంటే మాలాగానే నువ్వు ఉంటున్నావు అంటే మళ్ళీ ఏదో నువ్వు స్పెషల్గా జీవముక్తుడు లేనట్టు అలా ఫీల్ అవుతున్నావు ఎందుకు? మాలానే ఉంది నీ పరిస్థితి. మాకు రాజ్యంలో కోళ్ళు ఉంటే నువ్వు అక్కడ పోయి నీకు అవే కోళ్ళు ఉన్నాయి. అర్థమైందా? ఏమైందో అని ఎద నీకున్నట్టే నాకు రాజ్య చింత ఉంటుందిగా. నీకు ఎలా అయితే నీ కృష్ణాజీనం, నీ దండం ఎక్కడ పోయిందో, నీ కమండలం ఎక్కడ పోయిందో నీకు ఆలోచన ఉందో, అలా నాకు కూడా నా రాజ్యం మీద చింత ఉంటుందిగా. నా ప్రజలు బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, అది నార్మల్ ధర్మం. దానిలో ఏదో అటాచ్మెంట్ ఏముంది? ఒక రాజుగా నా ధర్మం వేదం చెప్పింది, నేను చేస్తున్నాను. దీనిలో అటాచ్మెంట్ ఎక్కడుంది? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు పట్ల టెన్షన్ పడతారు, హెల్త్ విషయాల్లో అవి ఎట్లా ప్రేమ ఉంటుంది, అది ధర్మం. అంతేకాని నువ్వు అలా తల్లిదండ్రుల పట్ల నువ్వు అంత ఆపేక్ష పెంచుకోవద్దు, వైరాగ్యంగా ఉండంటే తప్పది. వేదమే చెప్తుంది ఏమని? నీ తల్లిదండ్రుల పట్ల, నీ బిడ్డల పట్ల ప్రేమగా, అనురాగంగా, అటాచ్డ్గా ఉండని చెప్తుంది. ఇది ఎప్పుడు వద్దన్నది? వానప్రస్థంలో వద్దన్నది.
వీడు గృహస్థల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాడు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇది డిసడ్వాంటేజ్. అదే అంటున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వానప్రస్థంలో ఉండి మనకి గృహస్థంలో వానప్రస్థం నేర్పిస్తారు. వీడు అందుకనే కొంతమంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి విడాకులు తీసుకొని పిల్లలు అన్యాయం అయిపోయి డిస్టర్బ్డ్ స్కాటర్డ్గా ఉంటారు. స్కాటర్డ్ ఫ్యామిలీస్ నిజంగా ఎంతో అదృష్టం అంటే భార్య పిల్లలు ఒకటే చోట ఉండగలిగే ఇల్లు అలా ఉండలేని ఇల్లే కాదు. అది డబ్బు కోసం కావచ్చు, లేదంటే ప్రమోషన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఇల్లు అనేది ఏంటంటారంటే భార్యాభర్త పొద్దున ఒకరి మొహం ఒకరు చూసుకునేటట్టు ఉండాలి, రాత్రి ఉండాలి. అలా పిల్లలు కూడా వాళ్ళ దగ్గరలో ఉండాలి. ఇవాళ దరిద్రమైన మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే డబ్బు కోసం తండ్రి పోవచ్చు, తల్లి పోవచ్చు, ఇద్దరు ఎక్కడెక్కడో పని చేయొచ్చు, పిల్లల్ని ఇబ్బంది వీళ్ళిద్దరు ఇంట్లో పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు. ఇంకేముంది, తల్లిని చూసి ఏం నేర్చుకుంటాడు, తండ్రిని చూసి ఏం నేర్చుకుంటాడు. రేపు పొద్దున వీళ్ళిద్దరు ఎలా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు. నాకు పెళ్లి చేస్తే నేను ఎలా నీ రోల్ మోడల్గా తల్లిదండ్రుల్ని ఎలా తీసుకుంటాడు వీడు. వాడేం చేస్తాడు, పెళ్లి చేస్తే భార్యని ఇండియాలో పెట్టి వాడు ఎక్కడ ఉంటాడు, లేదంటే వాడు ఇక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటాడు. ఇది నేర్పించేది పిల్లలకి. ఎంత డబ్బైనా కూడా డబ్బు అయితే తిండిగా, లవణమన్నమే కానీ మెరుగు బంగారము బృంగబోడు అని చెప్పారు కదా కవులు. బంగారం తింటాడా, కట్టలు డబ్బు తింటారా? దీనికి ఒక దరిద్రమైన ఏం పెడతారంటే లింకు, ఖర్చులు పెరిగినాయి, బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగదు, నీ కోరిక వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినట్లుగా కనబడుతుంది. ఎందుకు మామూలు స్కూల్లో చదువుకున్న వాళ్ళు లేరా? నేను ఎవరు తీసుకెళ్ళి లక్షల పోస్ట్ చదివిమన్నాడు, దానికోసం నువ్వు పరిగెత్తాలిగా. పోనీ అంత లక్షల పోస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్, అందరు ప్రెసిడెంట్లు అయిపోయారా? పోనీ పెద్ద ఐన్స్టీన్లు అయిపోయారా? పెద్ద యోగులు అయ్యారా? పోనీ ఏమయ్యారు? పెదవులైన వాళ్ళు అట్లే ఎక్కువ ఉన్నారు. నిజంగా అలా చేసిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉన్నారు? ఎందుకంటే ఇవాళ రేపు న్యూస్లో చూస్తున్నారు మీరు, పాపం ఎక్కడో ఇంట్లో పని చేసుకున్న వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు అంటే వాడు చిన్నప్పటి నుంచి కష్టం చూశాడు, వాడు కష్టం విలువ తెలుసు. అదేదో సినిమా చూస్తాం, ఏ సినిమా నాన్న? 12th ఫెయిల్ సినిమా చూడండి, వాడు ఎంత పిల్లాడు ఎంత కష్టపడతాడు. అది నిజంగా నాన్నతో తిరిగి నాన్న కష్టం చూసిన వాడు ఖచ్చితంగా వాడు సక్సెస్ అవుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే నాన్న కష్టం చూడకుండా దూరంగా హాస్టల్లో 5 లక్షలు కట్టి పెడుతున్నాడు. వాడేమయ్యాడు? బంగారు బాతాడు కానీ గుడ్డు మాత్రం పెట్టాడు. ఎందుకంటే వాడిని ఎవరు చంపరు, వాడే చస్తాడు. డెలికేట్గా పెరుగుతున్నారు. అందుకనే కదా ఈ ఇష్యూస్ ఎక్కువైతున్నాయి. పేపర్లో చూస్తున్నాం, పిల్లలు అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు. అవునా కదా? ఎందుకు ఇలా నా పిల్లలు పెంచాల్సింది? తల్లి తండ్రికి కనబడకుండా పిల్లలు ఒక్కరోజు కూడా ఉండకూడదు. దీనిలో దరిద్రంగా ఏం చెప్తారంటే అంత అపేక్ష, అంత అటాచ్మెంట్ పెట్టుకోవద్దాం. మరి ఎందుకన్నాం? తండ్రి కనబడాలి, తల్లి కనబడాలి పిల్లలిద్దరికి. అలా పిల్లలు కూడా కనబడాలి. ఇంకోటి ఇంట్లో పెట్టుకున్నంత దరిద్రం ఉండకూడదు, ఇంకోటి ఇంట్లో పెట్టకూడదు. ఇది చూసి వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి ఏం గుర్తులు? రేపు పెళ్ళైపోయారు పిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు పెళ్ళయ్యాక చూడకపోతే వాళ్ళకి ఏం గుర్తులు? మా అమ్మ నాన్న ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నా, మళ్ళీ గొడవ పడ్డా, మళ్ళీ సాయంత్రానికి ఇద్దరు నవ్వుతూ అందరూ పోయారు షాపింగ్ తిరుగుతూ. అందుకే వాళ్ళు అలాంటి పిల్లలు విడాకులకు పోవు, ఫ్యామిలీస్ విడిపోవు. ఏం చేశారో అని ఇంకోటి ఎత్తుక్కుంటుంటాడు. ఇలా తల్లిదండ్రికి అటాచ్ కానీ పిల్లలు ఇంకోటి ఎత్తుకుతున్నారు బయట. అది ఏదో రీజన్ కావచ్చు. దీని ప్రాబ్లం పిల్లలుగా పెద్దవాళ్ళగా అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని రివైజ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని పెద్ద ఎలాబరేటివ్ చెప్తే పురాణం పక్కన పోతాం. సరే, మీ ముందు లైఫ్ స్టైల్ మీకు ఎట్లుందో, మీ పెద్దవాళ్ళ మీతో ఎట్లున్నారో, మీరు మాత్రం రేపు పొద్దున వెళ్ళే లైఫ్ స్టైల్లో మీ హస్బెండ్ మీ ముందే ఉండాలి. వాడు ఎక్కడో ఫారెన్ జాబ్ చేస్తున్నాడని వదిలేరనుకో, అక్కడ ఏం అలవాటు వస్తాయో అక్కడ ఏమనుకుంటాయో, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి. అవునా కదా? మీరు పోవద్దు, మీ హస్బెండ్ పోనీయద్దు. కష్టమో నష్టమో ఎదురెదురు ఉందాం, సంపాదిద్దాం. రూపాయి వస్తే రూపాయి దగ్గర కోరికలే మనం కోరుకుందాం. రూపాయికి 100 రూపాయలు బడ్జెట్ వేయకూడదు. పిల్లలు మన ముందే ఉండాలా, మన స్తోమత దగ్గర స్కూల్లో చదివిద్దాం, మనకున్న సంస్కారం వాళ్ళకి నేర్పిద్దాం, కష్టమో తెలిసేటట్టు చేద్దాం. రేపు పొద్దున మనం వెళ్ళిపోయాక వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోవద్దు. చిన్న కష్టాలు, అవునా? ఏదో ఇబ్బందులు పడిపోవద్దు, ఎవరికో అటాచ్ అయ్యి ఇంకేదో అయిపోవద్దు. అలాంటివి మన ఎదురుగా కట్టి పెట్టుకొని పెంచారు. ఇవన్నీ ఎందుకు మీకు చెప్పాలంటే పొద్దున మీరే కదా ఫ్యూచర్ అంతా, మాది అయిపోయిందంతా. ఆహారం కోసం నీవు చింతించవని చెప్పారు. ఏవో లేనిపోని సందేహాలు పెట్టుకొని ఇంత దూరం వచ్చావు. జనక మహారాజు ఇప్పుడు సుఖమహర్షి అంటున్నాడు, సందేహం ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది. నాకు వచ్చిందా? నేను ప్రశాంతంగానే ఉన్నాను. వేదవ్యాసుడు కొడుకైన శుకుడు మహావైరాగ్యం ఉన్నవాడికి ఇలాంటి సందేహం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు? 3 సంవత్సరాలు నడిచాడు పాపం కదా. 3 సంవత్సరాలు నడిచాడు, 2 పెద్ద కొండలు ఎక్కి వచ్చాడు పాపం.
ఏది ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం. ఇప్పుడు ఎక్కువ బాధపడేది నువ్వా నేనా అని అడుగుతున్నాడు జనకమాల. అంటే ప్రశాంతంగా ఎవరున్నారు? నిశ్చలతత్వం ఎవరికుంది? శుకుడికి లేకపోయింది పాపం, అంత వైరాగ్యంలో ఉన్నా కూడా. అంటే వైరాగ్యం ఉంది అని నువ్వు తిరుగుతున్నావే కానీ నువ్వు అందరితో అటాచ్ అయ్యి రియాక్ట్ అవుతున్నావు అని చెప్తున్నాడు. నేను అందరితో అటాచ్ అయ్యి రియాక్ట్ అవుతున్నట్టు కనబడుతున్నాను కానీ రియాక్ట్ అవ్వట్లేదు. నువ్వు ఎలా కనబడుతున్నావు? ఎవరితో అటాచ్ అవ్వకుండా కనబడుతున్నావు కానీ రియాక్ట్ అవుతున్నావు. ఇది అర్థమైంది. దీనికి రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఒక బ్రాహ్మణుడు కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటాడు ఇంట్లో. ఒక వేశ్య విద్యుల కోసం బయట నుంచొని చూస్తూ ఉంటుంది. ఒక ఆడమనిషి మగవాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. ఆ వేసి ఏం చేస్తుంది? బ్రాహ్మణుడు చూసి ఆయన అదృష్టవంతుడు, ఎంత మంచి జన్మ వచ్చింది, ఎప్పుడు యాగాలు చేస్తుంటాడు, హోమాలు చేస్తుంటాడు, ఎంత ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ వేశ్య. అంటే బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి, ఆ లేడీ. అవతల ఉన్న బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఈ వేశ్యం చేసి ఇచ్చి ఎలాంటిది ఇది, దీనికి ఇదేం పని లేదు, ఇంత మించి దీనికి ఏం పని లేదు అని వీడు తిట్టుకుంటూ హోమాలు చేస్తున్నాడు. యమభటులు విష్ణు దూతలు వచ్చారు, దేవదూతలు వచ్చారు, విష్ణు శివుడు దూతలు వచ్చారు. వచ్చి ఈ విప్రుని పట్టుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు, ఆ వేశ్యని, ఆ బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్న లేడీ పట్టుకెళ్ళడానికి ఏమో దేవదూతలు వచ్చారు. ఈయన విప్రుడు అంటాడు, అదే స్వామి బై మిస్టేక్ అడ్రస్ స్వామి పట్టుకొని వచ్చారు, నేను కాదు ఆవిడ పిచ్చుకొని చేసి ఆవిడ పట్టుకోండి, నేను ఎప్పుడో యజ్ఞయాగం చేసిన ఇంట్లో ఉన్నానంటే అప్పుడు ఆ దేవదూతలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యమదూతలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విప్రుడికి, నాయన మేము కరెక్ట్ అడ్రస్కి వచ్చాము, అక్కడ రాంగ్ అడ్రస్ ఉండవు, కరెక్ట్గా పాయింట్కి చెప్పిన టైంకి టక్కుమని ఉంటారు, పట్టుకెళ్ళిపోవడానికి మాకు అలా అడ్రస్ తప్పులే ఉండవు, మేము మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాము. ఎందుకంటే నువ్వు చేసేది అభిషేకం, లోపల మాత్రం ఆమె తిడుతున్నాం. ఆవిడ చేసేది పిచ్చి పని శారీరకంగా, కానీ ఆవిడ మనసులో ఎప్పుడు అయ్యో నాకు కూడా అలాంటి జన్మ వస్తే బాగుండే, శివ నాకు ఎప్పుడు ఇస్తావని శివ 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 శివ. అందుకు దేవదూతలు అటుపోయారు, అమ్మాయిని పట్టుకెళ్ళారు, యమదూతలు వచ్చి ఈ విప్రుడిని లాక్కుపోయారు యమలోకానికి. ఇప్పుడు అర్థమైందా? భావం ఎక్కడుంది? లోపల. పైన ప్రచారంలో కనబడేది కాదు, మనసులో ఉన్న భావన ఇంపార్టెంట్. అలా అని పైన ఎదవేషాలు వేసేసి లోపల శివ అంటే కుదరదు. అర్థమైందా? స్కూల్లో చిరిగిన ప్యాంటు, చిరిగిన షర్ట్లు, అడ్డదిడ్డంగా జిమ్ సూట్లు వేసుకొని పోతారా? స్కూల్కి పోతారా? పోయారు ఎప్పుడైనట్లా? ఖాళీగా కొట్టి పంపిస్తారు ఇక్కడ ఇంటికి కదా. ఎందుకు? చదువుకునే డిసిప్లిన్ అది. టెంపుల్కి వెళ్తే ఎలా వెళ్ళాలి? స్కూల్ కంటే జాగ్రత్తగా పోవాలి. అమ్మాయిలు చాలా ముఖ్యంగా డ్రెస్సులు అడ్డదిడ్డమైన వేసుకొని పోకూడదు టెంపుల్కి. చాలా పద్ధతి అయిన పట్టులంగాలు ఏవో చెప్తారు, అమ్మని అడిగితే చెప్తారు. అర్థమైంది? అలాంటివి. అబ్బాయిలకి పంచ, లాల్చి, షర్టు, ఇవి టెంపుల్కి వెళ్ళాల్సింది. డ్రెస్సు, అటైర్స్ అని. ఎందుకు పోవాలని అడగద్దు పిచ్చి క్వశ్చన్లో. నేను నోటితో ఎందుకు తినాలని అడగండి, చస్తావు. అలానే కొన్ని ధర్మాలు వేదం చెప్పినట్టుగా మనం ఒకసారి చెప్పారు కదా, గుడికి వెళ్ళాలంటే ఎందుకు జుట్టు మూడేసుకోవాలి, నేను ఇరబోసుకొని పోతా అంటే ఏమైంది? మొహం తగలడిపోయింది. దీపం వెలిగించబోయి మొహం జుట్టు కాలి మొత్తం మొహంతా కాలిపోయింది ఒక లేడీకి. వేదం చెప్పే ధర్మంలో మన సేఫ్టీ చాలా ఉంది. వేదాలు చెప్పే ధర్మంలో మన సేఫ్టీ చాలా ఉంది. అర్థమైందా? ఆ సేఫ్టీ కోసమే వేదం చెప్పింది. నేను ఇరబోసుకొని పోతా అంటే పోవచ్చా, ఇంకేమంతకంటే ఏం చేస్తారు? రేపు పొద్దున బొప్పి గంటగా నేర్చుకుంటాను. అందుకని నీట్గా ముడేసి మంచిగా తయారై పోవాలి. రేపు పొద్దున మీరు చూస్తే భక్తి కలగాలి. ఒక మనిషిని చూస్తే భక్తి కలగాలి, విరక్తి కలగచ్చు. ఎలా ఉందిరా అన్న. గుడికి వెళ్తే ఎంతోమంది భక్తులు వస్తారు స్వామి కోసం కదా. మనకి దరిద్రమైన డ్రెస్సులు వేసుకొని పోతే వాడు పాపం ఇబ్బంది పడు. ఎంతమంది యోగులు వస్తారు, దేవతలు వస్తారు. నిజంగా చిరిగిన షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోపోయాడు, వీడికి ఇట్లాంటి జన్మే రావాలి నెక్స్ట్ అంటారు. అడగది నాకు వచ్చపడతారు. అవునా కాదా? అశ్విని దేవతలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అశ్విని దేవతలు సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు వస్తారంట భూమికి. ఎవరిని? ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ చెల్లెలను అక్కన పట్టుకొస్తారంట అశ్విని దేవతలు. ఇద్దరు గుర్రం ముఖం ఉంటుంది, ఉష, వాళ్ళ అక్కనో చెల్లెలో పట్టుకొని వస్తారు వాళ్ళు అశ్విని దేవతలు. అది తీసుకొని వచ్చినప్పుడు తదాస్తు అంటుంటారు. అందుకనే ఈ సూర్యాస్తమయము, సూర్యోదయం ఈ టైంలో చాలా వాడి దగ్గర పెట్టుకొని మాట్లాడినట్టారు, పిచ్చి మాటలు మాట్లాడరు. అందుకే మన ధర్మం కూడా, శాస్త్రం కూడా ఆ టైంలో గాయత్రి చేయండి రా అని చెప్పింది. గాయత్రి చేస్తే ఏమవుతుంది? సంధ్యావందనాలు వల్ల ప్లెజెంట్గా ఉంటాడు. దిక్కుమాల మాటలు, సినిమాలు చూసి నోటికి ఏదో వచ్చినది ఆపకుండా కదా, పనికిరాని ముచ్చట పెట్టకుండా గాయత్రి చేయమని సంధ్యా టైంలో అందుకు పెట్టింది. గాయత్రి చేసేవాడు ఎలా ఉంటాడో నిర్మల మనసు, నిశ్చలతత్వం. వాడికి ఏ వైరాగ్యాలు ఇవన్నీ గోలు ఉండదు, వికారాలు ఉండవు, గొప్పనైన ప్రశాంతతతో ఉంటాడు. ఎవరైనా వచ్చి గిల్లినా కూడా దేవుడికి మంచిగా చూడాలి, దేవుడికి మంచిగా చేయాలంటాడు. గాయత్రిని పట్టుకున్నాడు అలానే కదా ఉండేది. అమ్మవారిని పట్టుకున్నాడు, ఎవరు శత్రువు వచ్చినా
నీకు మంచి జరగాలంటాడు. మిత్రుడు వచ్చినా మంచి, అదే ఇక్కడ కావాల్సింది. అందుకు ధర్మం పట్టుకుంటున్నాడు. సరే, నాకు నీలాగా సందేహాలు ఏం లేవే అంటున్నాడు జనక మహారాజు. ఎవరితోని? సుఖమహర్షితో. నేను నిర్వికల్పుడను, నేను సుఖంగా నిద్రిస్తాను, హాయిగా పడుకోగలను. నీకు మాత్రం శంక ఉంది కదా, ఎలా పడుకోగలుగుతావు? గృహస్థాశ్రమం అనేది గొప్పది ఎలా అయిందనే శంక నీ మనసులో ఉంది కదా, నువ్వు ఎలా పడుకోగలుగుతావు? నేనైతే హాయి పడుకుంటా అంటున్నాను. సుఖంగా భుజిస్తాను, హాయిగా తింటాను. తినకూడదు ఏం లేదు, మంచిగా తింటా. ఎందుకు తింటాడు? శరీరం నిలబెట్టడం ధర్మం అనే ధర్మం ఫాలో అవుతున్నాడు జనక మహారాజు. శరీరానికి ఏం కావాలో తిండి పెడుతున్నాడు ధర్మపరంగా. లోపల మాత్రం సాధన నడుస్తుంది జనక మహారాజు. ఇందాక వేశ్య విషయంలో ఎలా చెప్పాను ఎగ్జాంపుల్ అలా. కానీ దేని చేతను కట్టబడను, నేను దేనికి అటాచ్ అవ్వలేదు. అటాచ్ అయినట్టు కనబడుతున్నాను కానీ అటాచ్ అవ్వదు. రేపు పొద్దున భార్య పడికి వెళ్ళిపోయాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు పడికి వెళ్ళిపోయాడు. పుత్రుడు వెళ్ళిపోయాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు పడికి వెళ్ళిపోయాడు. కూతురు వెళ్ళిపోయింది, దేవుడు ఇచ్చాడు, దేవుడు పడికి వెళ్ళిపోయాడు. నాదేదో గొప్ప ఆస్తి పోయింది, దేవుడు ఇచ్చాడు, దేవుడే పడికి వెళ్ళిపోయాడు. రాజు అయ్యాను, రేపు రాజ పదవి పోయింది. ఒకరోజు దేవుడే కూర్చోబెట్టాడు రాజుగా, ఈరోజు దేవుడే తీసేశాడు. ఇది దేనికి కట్టపడకుండా ఉండడం. మనకి ఏది పోయినా కూడా బాధపడకుండా ఉండడాన్నే ఏమంటాం? నిశ్చలతత్వం అంటాం. దొరికితే బిల్డింగ్ మీద దొరికేది హ్యాపీనెస్తో. అర్థమైందా? నిశ్చలతత్వం అంటే ఓకే. అట్లా అని మనం రేసింగ్ సినిమాల్లో శృతి హాసన్ రియాక్షన్ లేకుండా వైర్లో కరెంట్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తుంది కదా, ఏ రియాక్షన్ లేకుండా. అది కాదు నాన్న, అది ఏదో నవ్వడానికి కాన్సెప్ట్ తీశారు. స్పందన లేదు, స్పందన లేదంటాడు. ఇది తీసుకెళ్ళి దానికి కలిపి కొంతమంది నవ్వుతున్నారు. ఇది వేరు, అది వేరు. అది నవ్వుకోవడానికి తీశారు. వీళ్ళకి రియాక్షన్ ఉంటుంది కానీ ఓవర్ యాక్షన్ ఉంటుంది. అది ఓవర్ యాక్షన్, ఇది రియాక్షన్ లేకపోవడం. చాలా తేడా. నిర్లిప్తంగా సుఖంగా కాలం గడుపుతాను, నేను బద్ధుడను అని శంక పెట్టుకొని నీవు ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంటావు. నాకు మాత్రం ఇదే అంటే నేను ఉండాల్సిన పరిధి ఇదే అనుకొని నువ్వు గీత గీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటావు ఎప్పుడు అని జనక మహారాజు ఎవరు చెప్తున్నారు? సుఖబ్రహ్మకి చెప్తున్నారు, సుఖమహర్షికి చెప్తున్నారు. నేను మాత్రం స్వతంత్రులను, నాకు ఇలాగేమి రిస్ట్రిక్షన్స్ గీత గీసుకోలేదని చెప్తున్నాడు. కనుక నీకు నీ శంకరు విడనాడి సమాహితుడై సుఖంగా ఉండు. ఇవన్నీ పక్కన పెట్టేసి శాంతంగా హాయిగా ఉండు, ఆత్మగా ఉండు. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నాయి, ఇవన్నీ నీ మైండ్లోంచి వస్తున్నాయిగా అని చెప్తున్నాడు జనక మహారాజు. నాకు ఇన్ని లేవు కదా. ఇప్పుడు అర్థమైంది సుఖమహర్షి. ఇన్ని చెప్పితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయితే ఈ రోజులు సుఖబ్రహ్మకు అర్థం అవుతుంది. ఓహో, అందుకనే జనక మహారాజు చూడడానికి గృహస్థుడిలా ఉన్నా కూడా జీవన్ముక్తుడు కదా. ఇలాంటి రాజకీయ కదా అమ్మవారు పుట్టాల్సింది. సీతమ్మ తల్లి ఇలాంటి రాజకీయ కదా కావాల్సింది కూతురుగా. అమ్మవారు అలా ఎంచుకుంది. సీతమ్మ తల్లి ఆయన బిడ్డగా వస్తే ఆయన జీవన్ముక్తుడు కాకుండా ఎలా ఉంటాడు? ఇక రాముడన్నా తల్లి యోని నుంచి వచ్చాడు, అది వేరే సంగతి, మనిషి రూపంలో. దశరథ మహారాజ్ జనక మహారాజ్ అంటే జనక మహారాజు ఒక వెంట పైన వేయచ్చు, ఎందుకంటే తల్లి సీతమ్మ వచ్చింది కాబట్టి దేవతాముక్తుడు. కనుక నీ శంకరు విడనాడి సమాహితుడై సుఖంగా ఉండు. నాకు విముక్తి లేదని నేను ఎన్నడూ భీతిలను. నాకు విముక్తి రాదే, నాకు మోక్షం రాదే అనే బాధలో నేను ఎప్పుడు ఉండను. ఆత్మగా నిలబడతాను, ధర్మంగా పోతాను. ధర్మం నేను చెప్పింది అదే చేస్తాను. దానివల్ల కష్టమే రాని నష్టమే కాదు, సంతోషం రాని బాధ రాని, ధర్మంగా పోతాను, జంతువులుగా పోను. నా శరీరం, ధనం, ఇల్లు, రాజ్యం ఇవన్నీ బంధహేతువులని భావించి నేను ఎప్పుడు భయపడను. చూడండి, నా శరీరం పడిపోతుందేమో అనే ఒక బంధం నేను పెట్టుకోను. అదొక బంధం. అయ్యో నా శరీరం పడిపోతుందేమో, రేపు పొద్దున్న చచ్చిపోతానేమో, ముసలోడిని అయిపోతానేమో, ముడతలు వచ్చేస్తాయేమో, రోగాలు వచ్చేస్తాయేమో, ఇవన్నీ బంధాలు. బంధం అంటే ఏమైంది? భయపెడుతున్నాం. బంధాలు ఏం చేస్తాయి? భయపెడతాయి మనిషిని. అందుకే బంధాలు లేవు అలాంటివి అంటున్నాడు. శరీరం వల్ల బంధాలు లేవు, ధనం వల్ల బంధాలు లేవు. బ్యాంకులో అంత కోట్లు ఉన్నాయి, పెద్దదానికి ఎలా, చిన్నదానికి ఎలా, పెద్దోడికి ఎలా, చిన్నోడికి ఎలా, ఇది నేను అయ్యాక ఎవరైనా తీసేస్తారో, నన్ను చంపేవారని రాసుకుంటారేమో, బలవంతంగా నా దగ్గర తీసేసుకుంటారేమో, ఏదో చూసారు భయాలు. ఆ భయాల ముందు బంధం ఉంది, అందుకే భయం వచ్చింది. నెక్స్ట్ ఇల్లు, నేను పోయేది ఇల్లు ఏమవునో, కొట్టుకుంటారా, ప్రశాంతంగా తీసుకుంటారా, చూసారా? బంధాల వల్ల ఇల్లుతో బంధం పెట్టుకున్నందుకు భయాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడ బంధం పెట్టుకుంటే అది భయాన్ని ఇస్తుంది. రాజ్యం ఇవన్నీ బంధహేతువులని భావించి నేను ఎప్పుడు భయపడతాను. ఇవన్నీ నాకు బంధాలు అని నేను ఎప్పుడో నాకు తెలుసు, అందుకే భయపడు. ఇవి ఉంటాయా, ఎప్పుడో పోతాయి, తీసుకుంటాడు, తీసుకోండి. ఉన్న రోజులు అనుభవించాలంటే అనుభవిస్తాను, పోవాలని రాసుకుంటే పోతుంది అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయన భయపడట్లే. ఎందుకు?
ఇవన్నీ ఆయనకున్నా కూడా ఆయన వాటితో బంధం ఏర్పరచుకోవట్లేదు. ఇది విదేహముక్తి అంటే. జీవన్ముక్తుడు ఉండాల్సిన లక్షణం ఇది. అన్నిటితో తిరుగుతుంటాడు, అన్నిటితో ఎంజాయ్ చేస్తుంటాడు, అన్నిటితో కలిసి ఉన్నట్టుగా ఉంటుంటాడు, లోపల మాత్రం కలవకుండా ఉంటాడు, ఆత్మగా ఉంటాడు. శరీరాన్ని అందరితో కలిసి తిరుగుతుంటుంది, లోపల ఆత్మ సాధన నడుస్తుంది. భయపడను, నీవు కూడా అలాగే ఉండు అని చెప్పారు జనక మహారాజు. ఎవరికి? సుఖ మహర్షికి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. అనగా సుఖుడు సంప్రీతుడై ఇప్పుడు సంతోషపడ్డాడు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు. ఇన్ని రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది. దగ్గర దగ్గర ఎన్ని రోజులు? 12-10 రోజుల నుంచి నడుస్తున్న డిస్కషన్. జనక మహారాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సుఖుడు ఏదో చెప్తున్నాడు. జనక మహారాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మళ్ళీ సుఖుడు చెప్పి ఇదే కదా మనం విన్నది. అందుకే అన్న ఈ ముగ్గురి కాన్వర్జేషన్ వినాలి కంప్లీట్గా, లేదంటే సుఖుడే కరెక్ట్ అనిపిస్తుంది. దానివల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంది, పెళ్ళిళ్ళు జరగవు, ముందుకు వెళ్ళరు, సనాతన ధర్మం పడిపోయే ఛాన్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ముగ్గురి కాన్వర్జేషన్ ఎవరెవరు? వేదవ్యాసుల వారు, సుఖుడు, జనకుడు. ఈ ముగ్గురి పాత్రల సన్నివేశం ముగ్గురిది కంప్లీట్గా వినాలి. మరి ఈ ప్రవచనాలు వరుసగా ఇక్కడి నుంచి 15 రోజులు, 6 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి చేస్తున్న దేవి భాగవతం ఈ యొక్క పర్టికులర్ చాప్టర్స్ 3 విన్నవాడు గృహస్థాశ్రమంలో పడిపోడు, బ్రహ్మచర్యంలో పడిపోడు, వానప్రస్థంలో పడిపోడు, సన్యాసం నుంచి విదేహముక్తి జీవన్ముక్తుడు అవుతాడు. విన్న వాళ్ళకి ఏమేమిటో బెనిఫిట్స్ తర్వాత చెప్తాడు, చెప్పిన వాడికి. అలా విని చాలా సంతోషించి సుఖ మహర్షి ఏమంటున్నాడు? చాలా సంతోషం రాజా, ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నాడు. ఆయన ఆజ్ఞ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? వ్యాసరామాశ్రమానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. వ్యాసుడు పరమానందం చెంది కొడుకుని కౌగిలించుకొని శిరం మూర్కొని కుశలాధికం అడిగి తెలుసుకున్నాడు. కొడుకు తీసుకున్నాడు, హగ్ చేసుకున్నాడు, తల మీద ముద్దు పెట్టాడు ఆసనం చూసి. అది కదా తండ్రి చేయాల్సింది. అనంతరం సుఖుడు తండ్రి దగ్గర ఆశ్రమంలోనే ఉండిపోయాడు. మొత్తానికి తండ్రి ఆశ్రమం దగ్గర ఉన్నాడు, వేదవ్యాసుల దగ్గరే. జనక చక్రవర్తి పరిస్థితి చూసి సుఖుడు ఎంతో ఆనందించాడు. సుఖుడికి ఎంతో సంతోషం అనిపించింది. ఆహా, గృహస్థాశ్రమంలో ఉండి జీవన్ముక్తుడు అవడం అంటే ఇలాగా అని సుఖ మహర్షి తెలుసుకున్నారు. అంటే వేదవ్యాసుడు పంపించిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. రేపటి రోజున పురాణంలో సుఖ మహర్షి పెళ్లి చేసుకుంటాడా? వేదవ్యాసుడు చెప్పినట్టుగా వింటాడా? ఆయనకి పిల్లలు ఏమన్నా ముందు గృహస్థాశ్రమంలోంచి మెల్లగా వేదం చెప్పిన మార్గంగా బ్రహ్మచర్యంలోంచి గృహస్థంలోకి వచ్చి మళ్ళీ వానప్రస్థం నుంచి సన్యాసంలోకి వెళ్ళి అలా వెళ్తున్నాడా? ఆయన మనందరికీ రోల్ మోడల్ ఎలా అవుతారు? తండ్రి చెప్పిన మాట, తండ్రి అంటే అందరు తండ్రి అని అనట్లే, జ్ఞానమూర్తి అయిన వేదవ్యాసుడు, జ్ఞానమూర్తి అయిన వేదవ్యాసుడు గురువు తండ్రి. అలాంటి తండ్రి గురించి మాట్లాడుతాను. తండ్రి మాట అని చెప్పి ఏదేదో ఇవాళేమో చేసేసుకోవడానికి కుదరదు. తండ్రి ఆ జ్ఞానంలో ఉన్నాడు, చూసుకోండి. అందుకే గురువుని అంటారు తండ్రి అని, జ్ఞానం ఇస్తాడు కదా. అలానే తప్పు జరిగితే సరిదిద్దుతాడు కాబట్టి తల్లి భావన. గురువులో తల్లి తండ్రి ఎందుకుంటాడు? ప్రేమగా దగ్గర తీసుకుంటాడు, చెప్తాడు, తప్పు చేస్తే దెబ్బలు కూడా వేస్తాడు, రెండూ ఉంటాయి. గురువు అలా తండ్రి జ్ఞానమూర్తి అయితే, మా గురువు గారు ఉన్నారు, ఆయనకి సంసారం గృహస్థాశ్రమం ఉన్నారు, ఆయన పిల్లలు. తండ్రి గురువు అయ్యాడు, ఎందుకంటే జ్ఞానమూర్తి ఆయన. సో ఆయన ఇంకో చోట వెతుక్కోవాల్సిన పని లేదు, ఇంట్లోనే తండ్రి గురువు అయి కూర్చుంటే. అలా సుఖ మహర్షి కూడా అదృష్టవంతుడు, వేదవ్యాసుడే తండ్రి గురువు అయ్యాడు. అలాంటి తండ్రి మాట ఇప్పుడు అర్థమైంది. అందుకని తండ్రికి తెలుసు ఎక్కడ పంపిస్తే పని అవుతుంది. అందుకని సుఖ మహర్షి వేదవ్యాసుని అడిగాడా రిటర్న్, ఏంటి నాన్న నువ్వు గొప్ప మహర్షివి, తపస్సు చేసి నువ్వు నాకు చెప్పలేవా? ఆఫ్టర్ ఆల్ నీకంటే తక్కువ ఆశ్రమంలో ఉన్న జనక మహారాజు దగ్గర పంపిస్తావా అని అడగా. తండ్రి మాట వేదం అనుకుని వెళ్ళిపోయాడు అంతే. కనీసం ఆ ధర్మం నమ్మాడు కాబట్టి ఈ రోజున సుఖుడికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ వచ్చాయి. అంటే తండ్రి మాటనే నిజమని తెలుసుకుంటున్నాడు అని చెప్పుకుంటూ ఈ రోజున ఈ పురాణానికి ఈ రోజుకు శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాభిందస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.